మ్యాచ్‌కి సంబంధించి నేను కొన్ని కీ పాయింట్స్ చెప్తాను. మీరైతే స్ట్రెయిట్‌గా వినేసేయండి. అండ్ ముందుగా బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటన్స్ అల్లాడిచ్చారనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక వీడియో గేమ్ చూసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ చానా వాటికి స్టార్టింగ్ 12 అవర్స్ దాకా 12 అవర్ల దాకా కూడా మ్యాచ్ గుజరాత్ వైపే ఉంది. నేను వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్కోర్ ఎక్స్‌పెక్ట్ చేశాను. ఈ ఐపీఎల్ 2025లోనే గుజరాత్ టైటన్స్ రాత్రి వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్కోర్ ఆల్మోస్ట్ 287, 288 దాకా స్కోర్ చేస్తారనుకున్నాను బికాస్ ఆఫ్ దేర్ లైనప్ అండ్ బ్యాటింగ్. సో అప్పటికే గిల్ అండ్ సుదర్శన్ ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ అనమాట. సో ఎట్లా అంటే ఇంకా వెదర్ కూడా వాళ్ళు అనుకూలించినంత ఫీలింగ్ అయితే వచ్చిందనమాట రాత్రి మ్యాచ్ చూస్తుంటే. నువ్వు వాడు ఎటన్నా పంపని అది బౌండరీ. అండ్ అదే విధంగా తర్వాత వచ్చిన బట్లర్ కూడా సో చాలా ఎక్స్ట్రాడినరీగా బ్యాటింగ్ ఆడారు. కానీ ఎక్కడ పడిందో బ్రేక్ పడిందండి. కంప్లీట్ గా 13వ ఓవర్ నుంచి డల్ గానే ఆడారు. దాని ఫలితమే 227. లేదు నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్ ప్రకారం అండ్ టాప్ ఆర్డర్ గిల్లు కొంచెం సేపు ఉండి కానీ సుదర్శన్ కానీ బట్లర్ కానీ అండ్ బట్లర్ 64 అసలు ఎప్పుడు కొట్టాడో అర్థం కాలేదు. అలా కొట్టేశాడు అనమాట. సో వీళ్ళు ఇంకొంచెం సేపు కానీ గ్రీజ్ లో ఉన్నట్టయితే నేను చెప్పాను కదా వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్కోర్ గుజరాత్ టైటన్స్ పేరు మీద ఉండేది ఈ సీజన్ లో. బట్ చేజార్చుకున్నారు అవకాశాన్ని. అండ్ అదే విధంగా మంచి డీసెంట్ స్కోర్, డీసెంట్ కాదు ఓ మంచి స్కోర్ ని టార్గెట్ గా ఇచ్చారు. అండ్ చేజింగ్ చేసే క్రమంలో సో మనోడు మళ్ళీ ఒకసారి 247 చేసి చేద్దాం అనుకున్నట్టుగానే సో 227 రన్స్ కి చేజింగ్ దిగారు. హై ఎక్స్పెక్టేషన్స్ దిగారు సన్ రైజర్స్ హైదరాబాద్. బట్ ఫెయిల్ అయ్యారు. ఎందుకు ఫెయిల్ అయ్యారంటే చాలా కారణాలు ఉన్నాయి, ఒకటని కాదు. సో సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి చెప్పుకోవడానికి అండ్ ఓపెనింగ్ ఆర్డర్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. సో ఈ కాంబో అనేది మనకు తెలుసు. అండ్ వీళ్ళ బ్యాటింగ్ లైనప్ గురించి తెలుసు. కానీ ట్రావిస్ హెడ్ ఫెయిల్ అయ్యాడు. సో రషీద్ ఖాన్ ఒక్కసారిగా క్యాచ్ పట్టినంగానే సో మ్యాచ్ ని గెలుపొందామన్నంత ఫీల్ అయితే వచ్చిందనమాట. వై బికాస్ నిజంగానే రషీద్ ఖాన్ క్యాచ్ కూడా ఎక్స్ట్రాడినరీగా పెట్టాడు. అండ్ అదే విధంగా సో నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చిన ఇషాంత్ కిషన్. సో పాకెట్ డైనమైట్ గా పేరు ఉంది ఇషాంత్ కిషన్. సో ఆ ఒక్క 100 చెప్పుకోవడానికి అండ్ నాట్ ఫిట్. ఆ రకంగా చెప్పాలంటే సో టీమ్ లో నాట్ ఫిట్ అనమాట. అండ్ నా నెక్స్ట్ వచ్చేసిన నితీష్ కుమార్ రెడ్డి. అందరూ వెకేషన్కి వెళ్తే మనోడు దుర్గమ్మని దర్శించుకోవడానికి వచ్చాడు. బట్ వర్క్ అవ్వలేదు అనమాట ఈసారి. నేను అనుకున్నాను ఈ మ్యాచ్ బాగా ఆడతాడేమో అనుకున్నాను. బట్ ఈ మ్యాచ్ కూడా పోయింది. అండ్ ఈ మ్యాచ్ లో అండ్ ఈ మ్యాచ్ అనే కాదు ఈ కంప్లీట్ టోర్నమెంట్ లో నితీష్ కుమార్ రెడ్డి అవుట్ ఆఫ్ బాక్స్ అనమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు ద బౌలింగ్, ఇట్స్ కంప్లీట్లీ బౌలింగ్ వచ్చేసేటప్పటికి షమి. సో మనోడు మనకల్లా ఆడినట్లేదు. సో కంప్లీట్ గుజరాత్ ఆడినట్టే ఉంది. అండ్ 47 రన్స్ ఏమో ఇచ్చాడు మనోడు షమి కూడా. సో బౌలింగ్ అయితే పడలేదు. అండ్ ఆ తర్వాత క్లాసన్ రాగానే 6 కొట్టినప్పుడు నాకు ఆహా ఈ రోజు ఈ నుంచుంటే అయిపోయింది అనిపించింది కానీ బట్ అంత అనిపించలేదు. అంత అనిపించడానికి కాదు కానీ అక్కడ స్కోప్ లేదు ఇంకా. సో వరుసగా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అవుట్ అవుతా ఉన్నారు. అండ్ మనం చెప్పుకోవాల్సింది మియాన్ బాయ్ అండ్ ప్రసిద్ కృష్ణ ఎక్సలెంట్ బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు కూడా బౌలింగ్ ఎక్స్ట్రాడినరీగా వేశారు. సో టోటల్ గా గుజరాత్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కి సంబంధించి మనం చెప్పుకోవాల్సిన వాళ్ళలో వీళ్ళే పర్సన్స్ అనమాట. రషీద్ ఖాన్, షమి అండ్ అదేవిధంగా ప్రసిద్ కృష్ణ, శుభం గిల్ అండ్ సుదర్శన్ అండ్ బట్లర్ అండ్ మనోడి పేరు అభిషేక్ శర్మ 74 రన్స్ ఎక్సలెంట్ బ్యాటింగ్. కానీ వన్ ఎండ్ లో కనీసం ఎవరన్నా కాస్త పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి వాళ్ళకి బూస్ట్ ఇస్తే బాగుంటది కదా. బట్ తనకి ఆ సపోర్ట్ అనేది దొరకలేదు. సో దానివల్ల ఆ స్కోర్ అనేది 186 పరుగులకే వీళ్ళు 6 వికెట్లు కోల్పోయారు. సో అంత మించి రాలేదు. ఓటమిని చవి చూశారు. అండ్ ఈ ఓటమితో సో ప్లే ఆఫ్ ఛాన్సెస్ అనేవి సన్ రైజర్స్ హైదరాబాద్ కి లేనట్టే ఇంకా. అండ్ రేపు కానీ ముంబై మ్యాచ్ ఓడిపోతే సో ముంబై కానీ ఆర్సీబీ గారి మ్యాచ్ ఓడిపోతే సో గుజరాత్ టైటన్స్ పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కానీ సో ఇది కంప్లీట్ ఓవర్ కాక రివైండ్ చేశారంటే ఫస్ట్ గా మన ఛానల్ చూసిన వాళ్ళు కాస్త లైక్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి. థ్యాంక్ యూ.